హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ ఆస్మా. నైట్ పూటనే ఇలా గిన్నెలన్నిటినీ కడిగేసి ఇలా పెట్టేసుకున్నానండి. పొద్దున్నే ఈరోజు మేము ఒక స్పెషల్ వ్లాగ్ చేస్తున్నాము. అదేంటంటే మనం ఇంట్లోనే సోపు ఎలా తయారు చేసుకున్నాడు అనేది చూపిస్తాను. యాంటీబయాటిక్ ఇలా వేపాకుతోని సోప్ ఎలా రెడీ చేసుకున్నాడో చూపిస్తాను. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. అవి ఏంటిది అనేది ఈ వీడియో చూసుకుంటూ మనం సోప్ ఎలా తయారు చేసుడు అనేది చూపిస్తాను. గిన్నెలన్నీ నీట్గా సదురుకున్న తర్వాత ముందుగా కొన్ని వేప ఆకులు తీసుకున్నానండి, 1 కప్పు వరకు. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. వేపాకు పసుపు ఇలా మెత్తగా పట్టుకోవాలి. పియర్స్ సోప్ ఉంటుంది కదా, ఇది తీసుకొని ఈ సబ్బు అంతటిని కూడా ఈ విధంగా వీలైనంత ఫైన్గా తూర్మి పెట్టుకోవాలండి. పియర్ సోప్ వల్ల మంచి స్మెల్ వస్తుంది మనం తయారు చేసుకునే సోపు, అందుకని ఈ సోపే వాడుతున్నాము. ఒక్క పియర్ సోప్తోని మనం 3 లేదా 4 సోప్లని రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉండే ఈ నీమ్ సోపు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మొటిమలు, మచ్చలు, దద్దుర్లు, చెమటకాయలు ఏమి ఉన్నా కూడా మన స్కిన్కి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే సోపు. సో న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోండి మీరు కూడా. సోప్ అంతటిని కూడా ఈ విధంగా తూర్మి పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. మనం వేరొక గిన్నెలో సోపు వేసుకొని సోప్ని కరిగించుకుంటాం కాబట్టి ఇలా వాటర్ ఫుల్గా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి. తురిమి పెట్టుకున్న సోప్ అంతా ఒక గిన్నెలోకి వేసుకుందామండి. మీ దగ్గర సోప్ బేస్ ఉంటే కూడా వాడుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి మేము ఈ పియర్ సోప్తో సోప్ని రెడీ చేస్తున్నాం, నీమ్ సోపు. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం రెడీ చేసుకున్న సోప్ని అందులో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. వాటర్ వేయకూడదు. సోప్ అంతా అదే కరిగి మనకి లిక్విడ్ లాగా తయారవుతుంది. ఇలా మనకు నచ్చిన షేప్లో సోప్ని రెడీ చేసుకోవడానికి ఈ విధంగా బౌల్స్ని తీసుకుందామండి. ఐస్ క్రీమ్ కప్పులు కానీ లేదంటే చిన్న కటారాలు ఉంటాయి కదా ఇంట్లో, అవి ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. సోప్ రెడీ చేసుకున్న తర్వాత మనకి తీసుకోవడానికి వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసుకుందాం కొంచెం. సోప్ అంతా కూడా ఈ విధంగా కరగడం స్టార్ట్ అయిందండి. సోప్ పూర్తిగా కరిగిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న వేపాకు జ్యూస్ ఉంది కదా, అది అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేసేది మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ సోప్ని ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సోప్ మన సుబ్బు రెడీ చేస్తున్నాడు. సోప్ అంతా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వేపాకు జ్యూస్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సోప్ మీరు అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి, యూజ్ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందామండి. మనం ముందుగానే రెడీ చేసుకున్న బౌల్స్ ఉన్నాయి కదా,
వాటిలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం సోప్ని. మంచి స్మెల్ వస్తుందండి సోపు ఇప్పుడే. ఇది ఆరడానికి ఒక 5 గంటల టైం పడుతుంది. 5 గంటల తర్వాత మనకి సోపు రెడీ అయిపోతుందండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్న గిన్నెలోకి ఈ విధంగా వేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో సోప్లని రెడీ చేసుకోవచ్చండి. ఇదే విధంగా వీటిని 5 గంటల పాటు కదలకుండా ఇలాగే ఉంచుకుంటే మన నీమ్ సోపు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. 5 గంటల తర్వాత మన సోప్స్ ఇలా రెడీ అయిపోయాయండి. చూపిస్తాను, చూసారా? ఈ విధంగా రెడీ అయిపోయాయి మన సోప్స్.